ఇది లాస్ట్ షాట్ కంటిన్యూషన్ అండి. ఇలా ఎంత నీట్గా ఎంత చిన్నగా కావాలో అంత చిన్నగా చేసుకోవచ్చు. మనం దీన్ని ఆర్చీ లాగా కూడా రౌండ్గా చుట్టేసుకొని మనం వాల్ హ్యాంగింగ్ ఆర్చ్ చేస్తాం కదా, అలా కూడా మనం ఒక వైర్ ఎక్కించుకొని బీడ్స్ వేసుకొని ఇది ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అది మన ఐడియాస్ బట్టి ఉంటుంది. మనము ఇంకా అన్ని థ్రెడ్లు ఇలాగే పొడవుగా వేసేసుకొని ఫుల్గా కిందికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో బీడ్స్ చుట్టుకొని ఇలా ఫ్లవర్ చేసి దీన్ని ఇలాగే సగం వరకు స్టిక్ చేసి హ్యాంగ్ చేసేసేయచ్చు. చాలామంది పాల ప్యాకెట్ కవర్లతో టాటిన్ పూలని ఇలా పిల్లల ఉయ్యాల ఉంటుంది. చాలామంది ఉయ్యాలకు మా కజిన్ అప్పుడు టాటిన్ పూలు చేసి ఇలా ఉయ్యాలకు కుట్టి ఇచ్చింది అప్పట్లో మా అక్కకు. అలా టాటిన్ పూలలాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా డోర్ మ్యాట్గా కూడా మొత్తం చేసుకోవచ్చు. మన హాల్లో కార్పెట్ వేసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం వేసుకొని అంతా కూడా టాకా వేసుకుంటే అయిపోయి. నేను ఇప్పుడు కనిపిస్తున్న నాప్కిన్కు చేస్తున్నా చూడండి. కిచెన్ నాప్కిన్ ఆల్రెడీ మీకు కొన్ని షార్ట్స్లో చెప్పాను. ఆ బార్డర్కు జాయిన్ చేయడానికి కుట్టాను అనమాట. ఎందుకంటే బార్డర్కు ఒక రెడీమేడ్ లుక్ వస్తుంది అనేసి. అది కూడా ఏంటి 3 సైడ్లు వేయచ్చు, బట్ నేను 2 సైడ్సే వేసాను. లెంత్ తక్కువ అయితే కూడా మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం సాగవికి థ్రెడ్డే కదా, ఇలా సాగవికి టాకాలు వేస్తే అది ఒక కుచ్చులాగా వస్తుంది. నాప్కిన్ ఎలా ఉన్నా అందంగా ఉంటుంది. ఒకవేళ అట్లా కూడా కాకపోతే నేను ఏం చేశానంటే లాస్ట్లో థ్రెడ్ ఓపెన్ చేసేసి దాన్ని పైపింగ్ లాగా ఇచ్చేసాయి. ఇలాగా అట్లా కూడా చేసుకోవచ్చు. మనం శారీ బార్డర్ కూడా చక్కగా పైపింగ్ వేసుకోవచ్చు. ఏంటి ఎడ్జ్లో కొంచెము శారీ లుక్ వస్తుంది. ఈ థ్రెడ్ కాదు, ఉలెన్తో మనము అలా చేసుకోవచ్చు. హెమ్మింగ్ లాగే అండి వర్క్. మనం హెమ్మింగ్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇలా మర్చి కుట్టాను చూడండి. సో మనం ఏంటంటే ఇలా డోర్ మ్యాట్లకు కూడా మనము టర్కీ టవల్ తీసుకొని ఎడ్జ్లో ఈ థ్రెడ్తో ఒక్క లైన్ కట్ చేసి ఈ ఎడ్జ్లో ఇలా బార్డర్ వేసేస్తే స్టిఫ్గా నిలబడి ఉంటుంది. పాతవి టర్కీ టవల్స్ ఉంటాయి కదా, అవన్నీ మడత పెట్టి చాలామంది కుట్టుకొని బాత్రూమ్ దగ్గర వేసుకుంటుంటారు. అలా కూడా బాగుంటుంది అనమాట. ఒకవేళ మన డోర్ మ్యాట్స్ సైడ్లకు పోయి ఉంటాయి, వాటికి కూడా ఇలా థ్రెడ్ పెట్టి ఒక టాకా వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఏ గమ్ము లేకుండా అంటించకుండా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. దీన్నే రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయచ్చండి, మనం ఎక్కడ కట్ చేయకుండా. ఇది శారీని, కాటన్ శారీని పొడవుగా కట్ చేసి కూడా నేను డోర్ మ్యాట్స్ కుట్టాను అనమాట. నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోతే వీడియోలు నాకు ఎన్ని పెట్టినా కానీ యూజ్ అవ్వవు. మీరు అట్లీస్ట్ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి దయచేసి. చాలా తక్కువ మంది షేర్ చేస్తున్నారు. ఎంత షేర్ చేస్తేనే, మీరు చూసి వదిలేస్తే వీడియోకి నాకు పెద్దగా మోటివేషన్ రాదు. మీరు కొన్ని షేర్లు చేయటం వల్ల పబ్లిక్కి చేరుతుంది అంతే. మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, షేర్ చేయండి.